హలో ఆఫీసర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ప్రాథమిక హక్కుల నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్, అసలు ప్రీవియస్ ఇయర్స్ అన్నింటిలో ఇచ్చేసిన బిట్స్ చూద్దాం. దగ్గర 400 బిట్స్ ఉన్నాయి. వీటిని 4 పార్ట్స్గా చేద్దాం. ఒక్కొక్క పార్ట్లో 100 బిట్స్ అనేది కవర్ చేద్దాం. ఓకేనా? వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఇంత ఎఫర్ట్ పెడుతున్నా కదా, మీ నుంచి చిన్న ఆశించేది ఏముంటుంది? లైక్, సబ్స్క్రైబ్, అంతే కదా. నచ్చితేనే చేయండి, బలవంతం ఏం లేదు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. జీవించే హక్కు అవార్డు స్థాపించబడిన సంవత్సరం. జీవించే హక్కు అవార్డు స్థాపించబడిన సంవత్సరం 1980. 1980లో జీవించబడే హక్కు. ఒక్క నిమిషం. లో జీవించే హక్కు అవార్డును స్థాపించడం జరిగిందనమాట. కొన్ని వర్గాలకు కల్పించబడ్డ రిజర్వేషన్లను తెలుగు రాజ్యాంగం నందలి నిబంధన. రిజర్వేషన్స్ గురించి 16th కదా తెలియచేసేది. నెక్స్ట్ వన్. సుప్రీంకోర్టు వచ్చిన ప్రసిద్ధిగాంచిన ఈ క్రింది వ్యాజ్యాల్లో ఆస్తి హక్కుతో సంబంధం లేని వ్యాజ్యం. ఆస్తి హక్కుతో సంబంధం లేని వ్యాజ్యం. ఆప్షన్స్: ఏకే గోపాలన్ వర్సెస్ కేరళ ప్రభుత్వం, గోలక్నాథ్ కేస్, కేశవానంద భారతి కేస్, మినర్వా మిల్స్ కేస్. చెప్పండి. ఆన్సర్ వచ్చేసి ఏకే గోపాలన్ వర్సెస్ కేరళ ప్రభుత్వం కేసు. ఈ కేసు దేని గురించి? లైక్ ప్రివెన్షన్ డిటెన్షన్ యాక్ట్ ఉంది కదా, పీడీ యాక్ట్, దాని గురించి ఈ కేసు. గోలక్నాథ్ కేసు వచ్చేసి మిగిలినవన్నీ రిలేటెడ్ టు ఆస్తి కిందకే వస్తాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఈ క్రింది వాటిలో దేన్ని చేర్చారు? భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఈ క్రింది వాటిలో దేనితో చేర్చారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, పదోన్నతి, షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల రిజర్వేషన్లు, బాల కార్మికుల రద్దు, 14 ఏళ్లు వచ్చే వరకు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య. ఆప్షన్ డి, ఎవరి ఇంటిపై వారు జాతీయ పతాకాన్ని ఎగురవేసుకోవడానికి వీలు. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఈ క్రింది వాటిలో దేనిని చేర్చారు? 14 ఏళ్లు వచ్చే వరకు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను ఇవ్వడం ప్రాథమిక హక్కుల్లో చేర్చారన్నమాట. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో ఏ హక్కును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగపు గుండె మరియు ఆత్మగా భావించినాడు? ఏ హక్కునండి? రాజ్యాంగ పరిహారపు హక్కుని గుండె మరియు ఆత్మగా భావించారు అన్నమాట. నెక్స్ట్ వన్. ఒక వ్యక్తి నిర్బంధంను చట్టబద్ధమైనదైనా లేదా అది విచారించుటకు ప్రభుత్వం అమలు చేసే న్యాయబద్ధమైన పరిహారం. ఒక వ్యక్తి నిర్బంధము చట్టబద్ధమైన లేదా అని విచారించుటకు ప్రభుత్వం అమలు చేసే న్యాయబద్ధమైన పరిహారం ఏంటది? హెబియస్ కార్పస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ ప్రాథమిక హక్కుని భారత రాజ్యాంగపు హృదయంగా, ఆత్మగా వర్ణించారు. దేన్ని వర్ణించారు? రాజ్యాంగ పరిహారాల హక్కు. నెక్స్ట్ వన్. ఒక అధికారి చట్టరీత్యా తన విధులను నిర్వహించమని ఆదేశించే రిట్. ఒక అధికారిని తన చట్టరీత్యా విధులను నిర్వహించమని ఆదేశించే రిట్ మాండమస్.
ఒక వ్యక్తి ప్రాథమిక హక్కుల ఉల్లంఘనపై సుప్రీంకోర్టులో ఏ రాజ్యాంగపు ఆర్టికల్ కింద అప్పీలు చేసుకోవచ్చు? ఆర్టికల్ 32. ఆర్టికల్ 21 జీవించే హక్కును విస్తరించి స్వచ్ఛమైన వాతావరణంలో నివసించే హక్కుగా దేనికి కారణంగా చేయబడింది? ఆన్సర్ భోపాల్ కేస్. ఆన్సర్ ఏంటి? భోపాల్ కేస్. నెక్స్ట్ వన్. ప్రాథమిక హక్కులపై నిర్బంధాలు పెట్టడానికి వీరిలో ఒకరికి అధికారం ఉంటుంది. ప్రాథమిక హక్కులపై నిర్బంధాలు పెట్టడానికి వీరిలో ఒకరికి అధికారం ఉంటుంది. ఆన్సర్ ప్రెసిడెంట్. రాజ్యాంగం పత్రికలు దీని ద్వారా స్వాతంత్రం ఇస్తుంది. రాజ్యాంగం పత్రికలకు ఏ ఆర్టికల్ ద్వారా స్వాతంత్రాన్ని ఇస్తుంది? ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారం. భారత రాజ్యాంగ చట్టాలలోని ఈ నిబంధన మేరకు రాజ్యాంగం సంబంధమైన ప్రత్యేక చర్యలకు హక్కు సంక్రమిస్తుంది. (32) ప్రకారం. ఒక్క నిమిషం. బచన్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు. బచన్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు. పదవీ విరమణ వయసును తగ్గించే ప్రభుత్వ ఉత్తర్వులు. బచన్ సింగ్ కేసు దానిలో సుప్రీంకోర్టు తీర్పు ఏమని ఇచ్చిందంటే పదవీ విరమణ వయస్సును తగ్గించే ప్రభుత్వ ఉత్తర్వులు. నెక్స్ట్ వన్. తన పదవి పట్ల తన హక్కును నిరూపించుకోమని ఒక అధికారిని న్యాయస్థానం ఆదేశించే ఉత్తర్వుని ఏమంటారు? కోవారెంట్. జీవన సౌకర్యం, మెరుగైన ప్రమాణాలు అందరికీ కలుగజేయాలని సుప్రీంకోర్టు ఈ క్రింది కేసులో తెలిపింది. జీవన సౌకర్యం, మెరుగైన జీవన ప్రమాణాలు అందరికీ కలుగజేయాలని సుప్రీంకోర్టు ఈ కింది కేసులో తెలిపింది. డిఎస్ సకరా. సెక్యులరిజం అనే పదం రాజ్యాంగంలో పొందుపరచక ముందు రాజ్యాంగంలోని క్రింది అధికారాలు సెక్యులరిజం గురించి తెలిపేవి. 25 and 28. 61. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు క్రింది కేసులో భారత రాజ్యాంగం ద్వారా భారతదేశంలో అన్యోన్యత, అఖండత కోసం ఉమ్మడి సివిల్ చట్టం ఏర్పాటుకు ప్రభుత్వంకు అధికారం కల్పిస్తున్నట్లు తెలిపినవి. ముద్గల్ కేస్. ప్రాథమిక హక్కులను మొదటిసారిగా తెలియచేసిన పత్రం. ప్రాథమిక హక్కులను మొదటిసారిగా తెలియచేసిన పత్రం మాగ్నా కార్టా.
వయోజన ఓటు హక్కును కల్పిస్తూ వారి పేరు ఓటర్ల జాబితాలో పొందుపరిచే అధికారం కల్పించింది ఏ అధికరణ? ఆర్టికల్ 325. రాజ్యాంగంలో ఈ క్రింది వానిలో స్వేచ్ఛకు సంబంధించిన కొన్ని హక్కులు కల్పించారు. రాజ్యాంగంలో ఈ క్రింది వానిలో స్వేచ్ఛకు సంబంధించిన కొన్ని హక్కులు కల్పించారు. ఆర్టికల్ 19 and 20 నుంచి 22 వరకు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 18 సంవత్సరాలకు ఓటు హక్కు వయోపరిమితి తగ్గించడం జరిగింది? ఏ రాజ్యాంగ సవరణ ద్వారా వయోపరిమితిని తగ్గించారు? 61వ రాజ్యాంగ సవరణ ద్వారా. 42వ రాజ్యాంగ సవరణ ప్రథమంలో ప్రతిపాదించింది. 42వ రాజ్యాంగ సవరణ ప్రథమంలో ప్రతిపాదించింది 10 ప్రాథమిక హక్కుల్ని. రాజ్యాంగంలోని ఈ క్రింది నిబంధనల ప్రకారం మైనారిటీ విద్యా సంస్థల రిజర్వేషన్ వర్తించదు. రాజ్యాంగంలోని క్రింది నియమ నిబంధనల ప్రకారం మైనారిటీ విద్యా సంస్థలకు రిజర్వేషన్ వర్తించదు. నెక్స్ట్ వన్, ఎయిడెడ్ లేక అన్ఎయిడెడ్ విద్యా సంస్థల్లో రిజర్వేషన్ విధానం క్రింది సవరణ కలుగజేసింది. ఎయిడెడ్ లేక అన్ఎయిడెడ్ విద్యా సంస్థల్లో రిజర్వేషన్ విధానం ఈ క్రింది సవరణ కలుగజేసింది. 86వ సవరణ. భారతదేశం యొక్క మేజర్ అయిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించేది. ఆర్టికల్ 326. భారత రాజ్యాంగంలోని అధికరణ 14 ఈ క్రింది దానిని నిషేధించరు. న్యాయమైన వర్గీకరణ. రాజ్యాంగం 85వ సవరణ దేని కొరకు? 85వ సవరణ దేని కొరకు? ప్రమోషనల్లో రిజర్వేషన్. 85వ సవరణ ప్రమోషనల్లో రిజర్వేషన్ కోసం. నెక్స్ట్ 93వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగంలో ఈ క్రింది దానిని చేర్చింది. 93వ రాజ్యాంగ సవరణ ఈ క్రింది దానిలో దేనిని చేర్చింది? ఆర్టికల్ 15 ప్రాథమిక హక్కులు అమలు పరచుట కొరకు రాజ్యాంగంలో కనబర్చిన పరిష్కారం. ఆర్టికల్ 32. ఏ నిబంధన ప్రకారం అధికరణ 32 కింద రాష్ట్రాలు చేసే చట్టాలు నిబద్ధత సప్రమాణతను ప్రశ్నించడానికి వీలు లేదు? 31B. ఏ నిబంధన ప్రకారం అధికరణ 32 క్రింద రాష్ట్రాలు చేసే చట్టాల నియమబద్ధ సప్రమాణతను ప్రశ్నించడానికి వీలు లేదు? ఆర్టికల్ 31B. ప్రాథమిక హక్కులు నేరుగా ఎవరికి వర్తించవు? ప్రాథమిక హక్కులు నేరుగా ఏసీబీకి వర్తించవు. ప్రాథమిక హక్కులు అమలుకు ఏ అధికరణ ప్రకారం చట్టం చేయవచ్చు? ప్రాథమిక హక్కుల అమలుకు ఏ అధికరణ ప్రకారం చట్టం చేయవచ్చు?
ఆర్టికల్ 35. సుప్రీంకోర్టు 50% మించి రిజర్వేషన్ కల్పించరాదని ఏ కేసులో చెప్పింది? ఇందిరా సహాని కేస్. అధికరణ 12 ప్రకారం స్టేట్ క్రిందకు రానిది. అధికరణ 12 ప్రకారం స్టేట్ క్రిందకు రానిది. కోర్టులు. బికాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్లో సుప్రీంకోర్టు చెప్పిన సిద్ధాంతం గ్రహణ సిద్ధాంతం. స్టేట్ ఆఫ్ గుజరాత్ వర్సెస్ శ్రీ అంబికా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు గ్రహణ సిద్ధాంతం ఎవరికి సంబంధించి రూపొందించారు? పోస్ట్ కాన్స్టిట్యూషనల్ చట్టాలు. ప్రాథమిక హక్కులు సహజంగా ఎవరిపై వర్తిస్తాయి? ప్రాథమిక హక్కులు సహజంగా ఎవరిపై వర్తిస్తాయి? భారతదేశంలోని ప్రభుత్వాలు. భారత రాజ్యాంగానికి ముందు చేసిన చట్టాలు రాజ్యాంగంలో విభేదిస్తే రద్దు కాకపోయినా చెల్లుబాటు కావని పేర్కొన్న డాక్ట్రిన్. ఎక్లిప్స్. ఏ అధికరణ ప్రకారం చట్టం ద్వారా ప్రాథమిక హక్కులను హరింపచేయరాదు? 13(2). రాజ్యాంగానికి ముందు నుండి ఉన్న చట్టాలు రాజ్యాంగంతో విభేదిస్తే చెల్లవని తెలిపే అధికరణ. రాజ్యాంగం ముందు నుండి ఉన్న చట్టాలు రాజ్యాంగంతో విభేదిస్తే చెల్లవని చెప్పే అధికరణ. 13(1). 14వ అధికరణ దేనిని నిషేధిస్తుంది? క్లాస్ చట్టాలని 14వ అధికరణ నిషేధిస్తుంది అన్నమాట. 16వ అధికరణ 4A అధికరణ దేని కొరకు? ప్రమోషన్ రిజర్వేషన్. ఒక తప్పుకు 2 సార్లు శిక్షార్హం కాదు ఎందుకు? ద్వంద్వ శిక్ష నిషేధ సిద్ధాంతం. ఆర్టికల్ 20(2) అధికారంలోని 2 సార్లు శిక్షకు గురి చేయరాదని సూత్రానికి మూలం. ముందే శిక్షించడం. 20(3) అధికరణ ఒప్పుకోని అంశం. బలాత్కార సాక్ష్యం. 24 గంటల కన్నా అధికంగా పోలీస్ కస్టడీలో ఏ కారణంగా ఉంచవచ్చును? ముందు జాగ్రత్త చర్యగా పీడీ యాక్ట్ కింద. ఏ ప్రాథమిక హక్కు రద్దుగావింపబడినది? ఏ ప్రాథమిక హక్కు రద్దుగావింపబడినది? ఆస్తి హక్కు. స్త్రీ శిశు సంక్షేమం కొరకు ప్రత్యేక నిబంధన వ్యత్యాసం క్రిందకు రాదని చెప్పే అధికరణ. స్త్రీ శిశు సంక్షేమం కొరకు ప్రత్యేక నిబంధన వ్యత్యాసం క్రిందకు రాదని చెప్పే అధికరణ. 15(3). 15(3)లో బేగర్ అంటే ఏమీ ఆశించకుండా బలవంతంగా చేయడం. యవ్వనంలోని ప్రతి ఒక్కరికి ఓటు కల్పించడం ఉద్దేశ్యం.
ఓటు హక్కు ఉపయోగించుకొనుటకు. అధికరణ 12 స్టేట్ నిర్వచనం సందిగ్ధం కలది. కోర్టులు. సుప్రీంకోర్టులోని ఏ అధికరణ క్రింద రిట్ వేయాలి? ఏ అధికరణ కింద రిట్ వేయాలి? 32. హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. 32 ఎవరు చెప్పారు? బిఆర్ అంబేద్కర్. కోవారెంటో అనగా ఏంటది? ఇంతకు ముందే వచ్చింది కదా బిట్టు. ఒక అధికారిని ప్రశ్నించడం. సెర్షియోరరీ రిట్ ఉద్దేశ్యం. న్యాయపరమైన నిర్ణయం. ప్రొహిబిషన్ సెర్షియోరరీలో కామన్ అంశం. కోర్టులు కోర్టు అధికారాలు గల వారిపై ప్రయోగించడం. మానమస్ రిట్ అంటే ఆర్డర్. రాజస్థాన్ విశాఖ కేసులో సుప్రీంకోర్టు నియమాలు ఎవరి కోసం? పనిచేసే స్త్రీలను వేధించడం. ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లా. ప్రాస్పెక్టివ్ లా. 69% రిజర్వేషన్ మించినందున తమిళనాడు చట్టం కోర్టులు పునఃపరిశీలనకు గురికాకుండడం కొరకు ఏ షెడ్యూల్లో చేర్చారు? 9th షెడ్యూల్లోనే చేరుస్తారు. న్యాయ సమీక్షకి గురి కాకూడదు అనుకుంటే 9th షెడ్యూల్లో చేరుస్తారన్నమాట. అంటరానితనం రద్దు చేయబడినది అని భారత రాజ్యాంగంలో ఏ అధికరణ తెలుపుతుంది? 17వ అధికరణ. భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో ప్రాథమిక హక్కులను జొప్పించారు? 3వ భాగంలో ప్రాథమిక హక్కులు. భారత భూభాగంలో ఏ వ్యక్తికి చట్ట సమానత్వమును రాజ్యం నిరాకరించకూడదు అని భారత రాజ్యాంగంలో ఏ నిబంధన తెలుపుతుంది? 14వ నిబంధన. భారత భూభాగంలోని ఏ వ్యక్తికి చట్ట సమానత్వమును రాజ్యం నిరాకరించకూడదు అని భారత రాజ్యాంగంలో ఏ నిబంధన తెలుపుతుంది? 14వ నిబంధన. భారత రాజ్యాంగం ఏ సంవత్సరం వరకు దేశాన్ని సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్రంగా కొనసాగించింది? 2002 వరకు. కోవారెంటో అంటే అధికార పృచ్ఛ. ఆస్తి హక్కును భారత రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించారు. ఏ సవరణ చట్టం ద్వారా తొలగించారు? 44. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ప్రస్తుతం ఎన్ని గ్రూపులుగా విభజించవచ్చును? రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను 6 గ్రూపులుగా విభజించవచ్చు. స్వేచ్ఛా హక్కు ఏ ఆర్టికల్లో చెప్పబడింది? స్వేచ్ఛా హక్కు 19వ ఆర్టికల్. భారతదేశంలో ప్రాథమిక హక్కులను రక్షకుడు ఎవరు? భారతదేశంలో ప్రాథమిక హక్కులకు రక్షకుడు ఎవరు? సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు. ప్రాథమిక హక్కులను అమలు పరచడానికి రిట్స్ను జారీ చేయు అధికారం కలిగినది. సుప్రీంకోర్టు. పౌరులకు ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయి? 3వ భాగం. ఈ క్రింది హక్కుల్లో రాజ్యాంగ హృదయం ఆత్మగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ణించిన హక్కు
రాజ్యాంగ పరిహారపు హక్కు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుల నుంచి ఉపసంహరించబడింది? 44. సమానత్వపు హక్కును భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణ తెలియజేస్తుంది? ఆల్ ఆర్ ఈక్వల్ అనేది 14th. గోలక్నాథ్ వివాదం దేనికి సంబంధించింది? గోలక్నాథ్ వివాదం ప్రాథమిక హక్కుల గురించి సంబంధించింది. ప్రస్తుతం ఆస్తి హక్కు ఒక న్యాయపరమైన హక్కు. ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో ఏ భాగంలో చెప్పబడినవి? 3వ భాగం. భారతదేశంలో ఆస్తి హక్కు ఒక న్యాయబద్ధమైన హక్కు. రూల్ ఆఫ్ లా అనగా ఏమి? చట్టం ముందు అందరూ సమానులే. వయోజన ఓటు హక్కును ప్రత్యామ్నాయం లేదు అని ఎవరన్నారు? వయోజన ఓటు హక్కునకు ప్రత్యామ్నాయం లేదు అనేది బెందాం. అస్పృశ్యతను నిర్మూలించిన రాజ్యాంగ ప్రకటన. 17. ఓటు హక్కు అన్నది న్యాయపరమైన హక్కు. కానీ వాస్తవాన్ని చూసుకుంటే ప్రాథమిక హక్కు, రాజ్యాంగపు హక్కు, సమాజపు హక్కు కూడా అన్నీ ఉంటాయి. బట్ న్యాయపరమైన హక్కు. నెక్స్ట్ ఒక క్వశ్చన్. మన రాజ్యాంగం ద్వారా లభ్యమయ్యే ఈ క్రింది రాజ్యాంగ పరిహారపు హక్కుల్లో ఏ హక్కుకు ఆజ్ఞ అని అర్థం? ఏ హక్కుకు ఆజ్ఞ అని అర్థం? మాండమస్. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో పొందుపరచబడనిది ఏది? ఆన్సర్ సమానమైన పనికి సమాన వేతనం. భారత రాజ్యాంగం అనుసరించి సంఘాలను ఏర్పరచుకునే స్వేచ్ఛను ఏ విషయంలో నియంత్రించవచ్చు? ప్రజా భద్రత. తమకిష్టమైన విద్యా వ్యవస్థల స్థాపన, నిర్వహణలకు హక్కు కలిగి ఉన్నవారు భారతదేశంలో ఎవరు? మతం, భాషల ఆధారంగా మైనారిటీలుగా గుర్తించబడిన వారు. మేనకా గాంధీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు దేనికి సంబంధించింది? మేనకా గాంధీ కేసులో విదేశాల్లో పర్యటించే హక్కు. ఈ క్రింది వాటిలో ఖచ్చితంగా సంబంధించబడనదేది? అంటే ఆన్సర్ ఏంటండి? విచ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. వాస్తవాన్ని చెప్పాలంటే చూసారా? 18th ఏంటి? బిరుదుల నిషేధం. 17th అంటరానితనం నిషేధం. నెక్స్ట్ 15th కుల మత భేదభావం లేకుండా నిషేధం. ఆర్టికల్ 22 ఏం చెప్తుంది? అక్రమ అరెస్టుల గురించి చెప్తుంది. నిర్బంధాలకు రక్షణ, అక్రమ అరెస్టులు వాటి గురించి చెప్తున్నారు. నెక్స్ట్ 79th
రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది? 79th రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది? రాజ్యాంగ సవరణ చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడం. లిబర్ అను పదంనకు అర్థం సంపూర్ణ స్వేచ్ఛ. పురుషులతో సరిసమానంగా స్త్రీలకు ఓటు హక్కు ఏ సూత్రం నొక్కి చెప్పబడును? రాజకీయ సమానత్వం. అంటరానితనాన్ని రద్దు చేసి దాని ఆచరణను ఒక నేరంగా పరిగణించు 17వ రాజ్యాంగ అధికరణకు అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని సృష్టించిన నాయకుడు బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగం తన పౌరులకు హామీ ఇచ్చిన హక్కులు. మూలాధార హక్కులు. భారతదేశంలో ఓటు హక్కు 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించిన రాజ్యాంగ సవరణ. 61వ సవరణ. 24వ రాజ్యాంగ సవరణ ఏ కేసులో ప్రశ్నించబడింది? 24వ రాజ్యాంగ సవరణ ఏ కేసులో ప్రశ్నించబడింది? కేశవానంద భారతి కేస్. హక్కుల పత్రం ఏ రాజ్యాంగంలో పొందుపరచబడింది? హక్కుల పత్రం ఏ రాజ్యాంగంలో పొందుపరచబడింది? యుఎస్ఏ. నైతిక హక్కులకు ఎక్కువగా ఆమోదం ఉండుట. నైతిక హక్కులకు ఎక్కువగా ఆమోదం ఉండుట అనేది ప్రజాభిప్రాయంలో. ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేసే అధికారం ఇండియాలో ఎవరికి ఉంది? ప్రాథమిక హక్కులను ఇండియాలో సస్పెండ్ చేసే అధికారం ఎవరికి ఉంది? రాష్ట్రపతికి. వాక్ స్వాతంత్ర్యం మరియు భావ ప్రకటన చేసే హక్కు. వాక్ స్వాతంత్ర్యం మరియు భావ ప్రకటన చేసే హక్కు పౌర హక్కు. మొట్టమొదట ఏ రాజ్యం తన రాజ్యాంగంలో పౌర హక్కులను పొందుపరిచింది? మొట్టమొదట ఏ రాజ్యాంగం తన రాజ్యాంగంలో పౌర హక్కులను పొందుపరిచింది? యుఎస్ఏ. రాజకీయ స్వేచ్ఛ అనగా? రాజకీయ స్వేచ్ఛ అనగా రాజ్య నిర్వహణలో పౌరుడు భాగస్వామ్యం పొందు హక్కు. రాజ్య నిర్వహణలో పౌరుడు భాగస్వామ్యం పొందు హక్కు. స్వేచ్ఛ మరియు సమానత్వము పరస్పర పోషకాలు. స్వేచ్ఛ మరియు సమానత్వం పరస్పర పోషకాలు. పరస్పర ఆధారభూతమైనవి. భారతదేశంలో ఏ సంవత్సరం నందు ఓటింగ్ వయోపరిమితి 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు మార్చబడినది? ఏ సవరణ? 61వ సవరణ. ఎప్పుడు మార్చబడింది? 1989. ప్రజాస్వామ్యంలో దిగువ పేర్కొన్న ఏ మౌలిక అంశం ముఖ్యమైనది? ప్రజాస్వామ్యంలో దిగువ పేర్కొన్న ఏ మౌలిక అంశం ముఖ్యమైనది? ప్రాథమిక హక్కులు. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఏ హక్కుల్లో భాగం? ఏ హక్కుల్లో భాగం ఉంటుంది ప్రభుత్వాన్ని విమర్శించడం? చట్టపరమైన హక్కు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ఏ హక్కును హామీ ఇస్తుంది? ఏ హక్కు కండి? రాజ్యాంగ పరిహారపు హక్కు. ఇది ప్రభుత్వాన్ని విమర్శించడం రాజకీయపరమైన హక్కు. రాజ్యాంగ ప్రవేశిక ఆదేశ సూత్రాలు ప్రాథమిక హక్కుల్లో కోర్టుల ద్వారా అమలు పొందేవి ఏమిటవి? ప్రాథమిక హక్కులు. రాజ్యాంగ పరిహారాల హక్కును పొందుపరిచిన ఆర్టికల్ 32. భారతదేశంలో వయోజన ఓటింగ్ను కావలసిన కనీస వయస్సు.
అది ఫస్ట్ 21 ఇయర్స్, నెక్స్ట్ 18 ఇయర్స్కి చేంజ్ చేశారు. ఎప్పుడు 61 సవరణ చట్టం 1989లో. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఆర్టికల్స్. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఆర్టికల్స్ 12 నుంచి 35 వరకు. భారత రాజ్యాంగంలో మత స్వాతంత్రపు హక్కును ఎట్లు అభివర్ణిస్తారు? ప్రజాశాంతి, నీతి, ఆరోగ్యానికి అనుగుణంగా. ఇటీవల 61వ సవరణ ద్వారా ఓటింగ్ వయసును ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరంకి తగ్గించారు? 21 నుంచి 18కి. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను ఎన్నో పార్టులుగా ఉన్నాయి? ప్రాథమిక హక్కులు ఎన్నో పార్ట్లో ఉన్నాయి? ప్రాథమిక హక్కులు 3వ పార్ట్లో ఉన్నాయి. రాజ్యాంగం గ్యారంటీ ఇచ్చినది. రాజ్యాంగం గ్యారంటీ ఇచ్చినది. దేనికి గ్యారంటీ ఇచ్చింది? ప్రాథమిక హక్కులకు గ్యారంటీ ఇచ్చింది. రాష్ట్రపతి ఎప్పుడు రద్దు చేసిన 2021 ఆ ఆర్టికల్స్ని మాత్రం రద్దు చేయడం అన్నమాట. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కు నుంచి తొలగించబడినది. 44వ రాజ్యాంగ సవరణ. మతాచరణకు సంబంధించిన నిబంధన. మతాచరణకు సంబంధించిన నిబంధన 25వ నిబంధన. ప్రాథమిక హక్కులను ఎప్పుడు నిషేధించవచ్చు? ప్రాథమిక హక్కులను జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో నిషేధించవచ్చు. వయోజన ఓటింగ్ హక్కు గురించి తెలియచేసే అధికరణ 326. ఈ క్రింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణ బిల్లు ఓటర్ల వయసు 21 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలకు తగ్గించారు? 61. అస్పృశ్యతను తొలగించినది. అస్పృశ్యత నివారణ చట్టం. అస్పృశ్యతను తొలగించినది. పౌర హక్కుల చట్టం. ఓటింగ్ వయో పరిమితి 18 సంవత్సరాలు తగ్గించిన చట్టం మార్పు తేదీ 1989 మార్చ్ 28. 1989 మార్చ్ 28. వాక్ స్వాతంత్రంపై ఈ కారణం వలన నిబంధనలు చేయవచ్చు. వాక్ స్వాతంత్రంపై ఈ కారణం వలన నిబంధనలు చేయవచ్చు. వర్తక వాణిజ్యాల దృష్ట్యా ఆస్తి హక్కు ఎప్పుడు గ్యారంటీ ఇచ్చిన అధికరణము? ఆస్తి హక్కుకు ఇప్పుడు గ్యారంటీ ఇచ్చిన అధికరణం 300A. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఏ పార్ట్లో ఉన్నాయి? ఎన్నిసార్లు బిట్ రిపీటెడ్? 3వ పార్ట్లో. అండ్ ఆ ఏజ్ 21 నుంచి 18కి తగ్గించింది. పంచాయతీరాజ్ సంస్థలు దేన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించబడినవి? పంచాయతీరాజ్ సంస్థలు దేన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించబడినవి? బహుళస్థాయి ప్లానింగ్. బహుళస్థాయి ప్లానింగ్. నెక్స్ట్ బిట్స్తో మళ్ళీ నెక్స్ట్ పార్ట్ చేస్తాను, దానిలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.